హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా కిచ్చా సుదీప్ గారు నటించిన మార్క్ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది ఓటీటీలోకి. ఫస్ట్ ఇది ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అయితే పెద్దగా రెస్పాన్స్ అయితే రాలా. ఆల్మోస్ట్ అందరి రివ్యూస్ నుంచి అయితే బ్యాడ్ రివ్యూస్ అయితే తెచ్చుకుంది. సో దాని కారణంగా అయితే మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అయితే ఫ్లాప్ అయితే అయింది. ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే ఈ మూవీ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మూవీని అయితే చూసే నేను ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, దీని స్టోరీ మొత్తం గురించి అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మార్క్ మూవీ విషయానికి వస్తే ఇది సేమ్ మ్యాక్స్ మూవీ డైరెక్టరే మళ్ళీ ఈ మార్క్ మూవీ అయితే తీసిండ్రు కిచ్చా సుదీప్ గారితో. సో ఆ మూవీ మ్యాక్స్ మూవీ అయితే నాకు చాలా బాగా ఇష్టం. అంటే ఆ మూవీ ఫ్లాప్ అయినా కానీ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి, అంతేకాకుండా మంచి ఫైట్స్ ఉంటాయి, ఇంకా మంచి స్టోరీ కూడా బాగానే అనిపిస్తుంది. నైట్ మొత్తం ఒకటే నైట్లో మూవీని అయితే మాత్రం చాలా బాగా అయితే తీసుకోపోయారు మ్యాక్స్ మూవీ. సో ఈ మూవీ కూడా సేమ్ అదే టెంప్లెట్లో ఉంటుంది. మొత్తం నైట్, అంతేకాకుండా ఒక అంటే అట్టే జరుగుతుంది నైట్, అలాగే ఇంకా పగులు, ఇంతగానే ఎక్కువ ఉండదు. సో ఈ మూవీ ఎలా ఉందంటే నాకు పెద్దగా అనిపించలే. అంటే నేను మ్యాక్స్ రేంజ్లో కాకపోయినా మినిమం అంటే టాక్ వరస్ట్గా వచ్చింది కాబట్టి మ్యాక్స్ రేంజ్లో కాకపోయినా నేను కొద్దిగా బాగుంటుందిలే అనుకున్నా. కాకపోతే నాకేం అంత అనిపించలే. కాకపోతే కొద్దిగా యాక్షన్ బ్లాక్స్ ఇవైతే మాత్రం బాగా అనిపించాయి. కిచ్చా సుదీప్ గారి ఇంట్రో అదే ఎంట్రీ ఉంటుంది, అదేదో సూపర్గా నచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేసి నేను మ్యాక్స్ రేంజ్లోనే ఉంటుంది అనుకున్నా. అంటే మ్యాక్స్లో కూడా ఆ రేంజ్ ఎంట్రీ అయితే ఉండదు, దీంట్లో ఎంట్రీ అయితే మాత్రం అదిరిపోద్ది. ఇంకా బీజిఎమ్స్ అయితే మాత్రం ఓకే అనిపించింది నాకైతే. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత లేదు. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే రొటీన్గా ఉంటుంది మొత్తం. కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అబ్బాయి ఎన్నిసార్లు ఇలాంటి ఎలివేషన్స్ ఇస్తారా అనిపించింది. ఏంటంటే ఆయన వచ్చేస్తాడు, కొట్టేస్తాడు, లేపేస్తాడు, ఇంక ఇలాగ అనిపిస్తాయి. అది ఏంది మరి ఆ ఎలివేషన్స్? మరి కన్నడ ఇండస్ట్రీలో ఎవరు ఇలాగైతే ఇది అంటే ప్రశాంత్ నీల్ గారు ఇస్తారు. కాకపోతే అది ఆ మూవీకి తగ్గట్టు ఆ హై ఉంటుంది, దానికి తగ్గట్టు ఆ స్టోరీ ఉంటుంది, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగా అయితే సెట్ అవుతాయి. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా సేమ్ అదే టెంప్లెట్ ట్రై చేస్తారు, కాబట్టి అది సెట్ అవ్వట్లా. ఇది ప్రతి ఒక్క మూవీస్ని అయితే చూసుకోండి. లాస్ట్ టైం వచ్చిన బగీరా మూవీ, మ్యాథ్స్లో కూడా కొద్దిగా ఏదో ట్రై చేసిండు, దాంట్లో అయితే ఏమంత లేదు. కాకపోతే దీంట్లో ఎలాంటి ఎలివేషన్స్ చాలానే అనిపిస్తాయి. అంటే ఇంకా అతని మించి తోపే లేడు అన్నట్టు చూపిస్తారు హీరోని. కాకపోతే అంత అయితే ఏమో అంత వైలెన్స్గా అంత పవర్ఫుల్గా అయితే ఏం చూపిరు. అది అది మెయిన్ ప్రాబ్లం. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా అయితే అంత పవర్ఫుల్గా చూపిరు. అంటే పవర్ఫుల్గా చూపించారు కానీ అంటే హీరో దగ్గరికి వచ్చేళ్ళకి ఏమంత అనిపించదు. అంటే ఫైట్ చేసేటప్పుడు కానీ ఏమీ అదేదో అంత అనిపించదు. ఇంకా స్టోరీ కూడా ఏముండదు. ఒక కొంతమంది పిల్లోళ్ళు అయితే కిడ్నాప్ అయితే చేస్తారు, దాని గురించి అయితే చేజింగ్ అయితే అవుతుంటుంది. మన హీరో అయితే సస్పెన్స్లో అయితే ఉంటాడు, అయినా కానీ కేసు చేస్తూనే ఉంటాడు. సేమ్ మ్యాక్స్ మూవీ కూడా సేమ్ ఇదే టెంప్లెట్లో అయితే ఉంటుంది. దాంట్లో ఇంకా షూటింగ్ అదే ఇది మామూలుగా ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే అప్పుడు ఒక కేసుని సాల్వ్ చేస్తా ఇలాగైతే ఉంటాడు. సేమ్ దీంట్లో కూడా అలాగే సస్పెన్స్లో కూడా ఒక కేసుని అయితే సాల్వ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి టెంప్లెట్ ఒకటే రాకుండా నేను కొద్దిగా యాక్షన్ ఇవైతే బాగా ఎక్స్పెక్ట్ చేసిన. యాక్షన్ పరంగా అయితే బాగానే ఉంది, అంటే ఫైట్లు అయితే బాగానే ఉన్నాయి. స్టార్టింగ్ ఫైట్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఏ ఫైట్ అయితే ఆ రేంజ్లో అనిపించలా. ఇంకా ఒక జాతర సీన్ ఉంది సేమ్, అంటే మ్యాక్స్ మూవీలో ఉన్నట్టు ఒక జాతర సీన్ ఉంది దీంట్లో కూడా. నాకైతే అది ఆ రేంజ్లో అనిపించలే. బట్ అంటే ఈ మూవీ పరంగా చూసుకున్నా కూడా అది అయితే నాకైతే పెద్ద కిక్ అయితే తీయలేదు ఆ జాతర సీన్ అయితే. అది సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం నాకైతే అబోవ్ యావరేజ్గా అనిపించింది. అంటే మరీ నాకు అంత వరస్ట్గా అయితే అంటే కొద్దిగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూసినా కాబట్టి కొద్దిగా మూవీ బాగానే అనిపించింది. అంటే మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే మ్యాక్స్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తుంటే అంత అనిపించేదేమో కాదు, కానీ నార్మల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే కాబట్టి మూవీ అయితే నాకైతే ఓవరాల్గా నచ్చింది. ఇంకా ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూస్తుంటే మీరు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే మూవీ అయితే జస్ట్ అబోవ్ యావరేజ్ ఇలాగ అనిపించింది. ఇంకా ఇది ఇంకా మార్క్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ అందరికీ.